పోలీస్ స్టేషన్లో ఒక ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ రేప్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్ 6 years of age. మన పిటిషన్ వచ్చిన వెంటనే బిఎన్ఎస్ అండ్ పాక్సో యాక్ట్స్ కింద కేసు రిజిస్టర్ చేశాము. బిఎన్ఎస్ యాక్ట్లో కూడా మనకి విక్టిమ్ కనుక 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న వ్యక్తి కనుక అయి ఉంటే చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. మనం పాక్సో కింద బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. చాలా సీరియస్ కేసు కాబట్టి ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎస్డిపిఓ కామారెడ్డి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ అక్యూజ్డ్ అంటే పిటిషన్లో ఒక జీప్దాన్ స్కూల్ అనే దానికి సంబంధించిన ఒక పీఈటీ పేరు చెప్పడం జరిగింది. సో అతను మనం కస్టడీలో తీసుకున్నాము, రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ ఇదే కాకుండా ఇవాళ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్స్, కమ్యూనిటీ ఎల్డర్స్ అందరి నుంచి కూడా స్కూల్ మేనేజ్మెంట్ గురించి చాలా కంప్లైంట్స్ రేజ్ చేయడం జరిగింది. అండ్ ఇది కొత్తగా చెప్తున్నది కాదు. ఇంత క్రితం కూడా మేము చాలాసార్లు మేనేజ్మెంట్ దృష్టికి అండ్ అథారిటీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. బట్ స్టిల్ నో యాక్షన్ వాస్ టేకెన్ అని చెప్తున్నాను. అండ్ అవే కాకుండా ఇవాళ కొన్ని కొత్త ఇష్యూస్ కూడా రేజ్ చేశారు. అది యూనిఫామ్ గురించి, ఫీ వీటి గురించి, క్లాసెస్ కోయడ్ వీటి గురించి. అండ్ బేసికలీ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఈ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ సరిగ్గా తీసుకోకపోవడము, ఆ నెగ్లిజెన్స్ వల్ల ఇష్యూస్ అయ్యాయి అని చెప్పి అలర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి నెగ్లిజెన్స్ ఉన్నా, కాంప్లిసిటీ ఉన్నా, అదేవిధంగా ఇప్పుడు పాక్సో యాక్ట్ కింద ఎవరైనా మేనేజ్మెంట్ ఒక ఆఫెన్స్ జరిగింది అని వాళ్ళకి సస్పిషన్ ఉంది, పోలీస్కి రిపోర్ట్ చేయకపోతే కూడా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్రైమ్. సో మనం డెఫినెట్గా ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. We will go into detail about involvement, negligence or complicity of school management. అదేవిధంగా కొన్ని మేనేజ్మెంట్ మీద ఈ కేసుకి సంబంధించి కాకుండా ఇతర విషయాలు కూడా ఉన్న వాటికి అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని వితిన్ వీక్స్ టైం ఎంక్వైర్ చేసి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అన్ని సెక్షన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రిజాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో నా తరపు నుండి టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఒక అప్పీల్ ఏమిటంటే, చాలా రూమర్స్ స్ప్రెడ్ చేసి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మన ఫోకస్ అంతా కూడా షుడ్ బి ఆన్ ద కేస్కి సంబంధించి మనం రిమాండ్ చేస్తున్నాము. అండ్ వేరే వాళ్ళ కాంప్లిసిటీ వెరిఫై చేస్తున్నాము. బట్ ఏమైనా ఇంజురీస్ అయ్యాయి, వేరే ఇంజురీస్ ఉన్నాయి, ఆర్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందో తెలియదు, ఇది ఒక కమ్యూనిటీ, అలాగవన్నీ మనం ఎటువంటి స్కోప్ ఇవ్వకూడదు. ఇప్పుడు హెల్త్ కండిషన్ ఆఫ్ ద గర్ల్, షీఈస్ విక్టిమ్, షీఈస్ స్టేబుల్, షీఈస్ హెల్తీ, షీ డస్ నాట్ హ్యావ్ ఫిజికల్ ఇంజురీస్. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ మీద బ్రూజెస్ ఉన్నాయని మెడికల్ రిపోర్ట్లో వచ్చింది. బట్ అదర్ దాన్ దట్ దెర్ ఆర్ నో ఇంజురీస్. హౌవెవర్ చిన్న విక్టిమ్ కాబట్టి మెడికల్గా మనకి కౌన్సిలింగ్, మెంటల్ కౌన్సిలింగ్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ తోటి కన్సల్టేషన్ తోటి రిక్వైర్మెంట్ ప్రకారం అవన్నిటికీ కూడా వీ విల్ కోఆర్డినేట్. హ్యాపెండ్ ఇన్ జీస్గార్డెన్ స్కూల్. మాట్లాడము, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగింది కాబట్టి వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం కరెక్ట్ పనిచేయకపోవడం వలన అది జరిగింది. అయితే పసిపాపని ఏ విధంగానైతే రూమర్స్ జరుగుతున్నాయో, ఆమెకు హెల్త్ ఇష్యూలు లేవు, కాకపోతే ఆమె మెంటల్లీ సఫర్ అయింది, అన్ని రకాలుగా బాధలో ఉంది, కానీ సీరియస్ లేదు పాప, అది చనిపోయింది, అవన్నీ రూమర్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. కామారెడ్డి శాంతియుతంగా ఉండాలి. మన సిఎస్ఆర్కు కూడా దెబ్బలు తగిలినాయి. మేము కూడా చాలా అఫ్సోస్ ఉన్నది మాకు, ఆ విషయంలో మేము కూడా బాధపడుతున్నాము. మా పిల్లలకు కూడా దెబ్బలు తగిలినాయి. అవన్నీ ఇష్యూస్ ఎట్లా అయిందంటే, అక్కడ ర్యాష్ తన జీవితాన్ని కోఆపరేట్ చేయలే వాళ్ళు, అందు గురించి అయింది. కాబట్టి ఇప్పుడు మేడం వాళ్ళు వాళ్ళ చేతిలో తీసుకున్నారు కాబట్టి అన్ని రకాలుగా ఫ్యూచర్లో కూడా అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటారని, వాళ్ళపై సెక్షన్స్ పెడతారని, జీవదాని యాజమాన్యంపై కఠినంగా వ్యవహరిస్తారని మనం అందరం ఒప్పుకుంటూ మేడంకు సలహా ఇస్తూ ఈ ప్రకారం జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. కాబట్టి కామారెడ్డిలో శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి మనమందరం కలిసికట్టుగా పోలీస్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి దౌర్జన్యాలు జరగకుండా, ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యాలు జరగకుండా చూడవలసిందిగా మేము మేడంకు వినతి చేస్తున్నాం.